ఇంత అంటే ఇలాంటి మూవీస్ వస్తున్నప్పుడు, ఇలాంటి దేవుడు సినిమాలు వస్తున్నప్పుడు మీరు కొన్ని మూవీస్ చేశారు. అవి ఎప్పుడైనా అలాంటి మూవీస్ చేసినప్పుడు రిగ్రెట్ అయ్యారా? ఎందుకు రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్ చెప్పడం కానీ, ఎవరైనా ఎందుకురా చేసావు అనవసరం కానీ అని ఏమన్నా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అలా లేదండి. ఎందుకంటే ఏదో ఒక క్యాలిక్యులేషన్తోనే ఆ సినిమా చేసుంటాను నేను. స్క్రిప్ట్ నరేషన్ టైంలోనే తెలిసిపోద్ది మనకి, ఓకే ఈ సినిమా మేబీ అంత ఆడకపోవచ్చు, బట్ ఈ మాత్రం రీచ్ ఉంటుందిరా అన్నట్టు మనకి ఐడియా ఉంటుంది. వీఆర్ ఆల్సో రియలిస్టిక్ పీపుల్. మనకి ఎంత హోప్ పెట్టుకున్నా ప్రతి సినిమా ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకోలేదు. వీ హ్యావ్ టు బీ లిటిల్ రియలిస్టిక్ ఆల్సో. బట్ ఆ సినిమా ఏదో ఒక రీజన్కి చేసుంటాం. వీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బికాస్ దే వుడ్ హ్యావ్ ఆఫర్డ్ గుడ్ రెమ్యూనరేషన్. ఒక మంచి టీమ్, మేబీ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ పీపుల్. ఆ టైమింగ్లో నాకు వేరే ప్రాజెక్ట్స్ లేదు, సో లెట్స్ కీప్ వర్కింగ్ అన్నట్టు ఆ నిర్ణయంతో కూడా నేను చేసుంటాను. సో దానికి రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే పర్లేదు, ఉంటే ఏమన్నా చెప్తారేమో. సూపర్, చాలా. ఎందుకంటే నేను అవును అంటే మీరు ఏ సినిమా అంటారు, నేను అది చెప్పలేను. ప్రొలాంగ్ అది ఉందైతే లేదు, లేకపోతే ఇంకా హ్యాపీ. అలా రాకుండా ఉంటేనే బెటర్ కదా. సూపర్. కృష్ణలీల